ఇది చతుర్వేద జ్ఞాన బ్రహ్మ, చతుర్వేద సంహిత, చతుర్వేద జ్ఞాన బ్రహ్మ అని చెప్పేసి ఈ రమణానంద గారు ఇచ్చినటువంటి చతుర్వేద జ్ఞాన బ్రహ్మ, తత్వదర్శి, శక్తిపాత సిద్ధయోగీశ్వరుడు, సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి పరిష్కృత చతుర్వేద సంహిత అని చెప్పేసి ఆయన ఒక పుస్తకాన్ని రచించారండి. ఆ పుస్తకం యొక్క ఒక కాపీ నా దగ్గర ఉంది. దయచేసి ఆయన ఇది 2000 సంవత్సరంలో చతుర్వేద ఋషి స్తోత్రం 1994 అట్లా ఏదో కొన్ని చేశాడు, కొన్ని సంవత్సరాలు రాశాడు. వీటన్నిటిని కూడా మనము చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆయన గారిని కొన్ని ప్రశ్నలు మీరు అడుగుతున్నారు, అది చాలా మంచి విషయం. ఇప్పుడు ప్రెస్ కాపీ కాదు, డైరెక్ట్గా ఆయన రచించినటువంటి పుస్తకమే నా దగ్గరికి వచ్చింది. ఆ పుస్తకాన్ని మనం అందరం కూడా చూసి ఆయన గారికి వేయవలసినటువంటి ప్రశ్నలు ప్లస్ ఆయన గారు చెప్పవలసినటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం వినాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే దీన్ని వేదాలలో తప్పుల్ని పట్టుకోవడం అనేది మహర్షులకి తప్ప సామాన్యులకి అర్థం కానటువంటి విషయం. మరి ఈయన రమణానంద మహర్షి అని చెప్పేసి పేరు పెట్టుకున్నాడు. ఈ రమణానంద మహర్షి అనేటటువంటి పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈయన చేసిన తప్పులు, ఈయన పరిష్కృతం చేసినటువంటి తప్పులు ఏమిటి, ఎక్కడ చేశాడు, 60,000 చేశానంటున్నాడు, ఎక్కడెక్కడ చేశాడు, ఈ చతుర్వేదాలలో ఆయన ఎక్కడెక్కడ తప్పులు సరిచేశాడు అనేటటువంటి విషయాన్ని కూడా మనకు చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇవన్నీ కూడా మనము వాటిని అడగాలి అని చెప్పేసి నేను హైదరాబాద్లో వర్షష్ఠి యాగం జరుగుతూ ఉన్న సందర్భంలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్య సమాజికులందరినీ కూడా అడగడం జరిగింది. వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు, ఆయన మామూలుగా ఆయన పేర్లు పెట్టుకోవటమే తప్ప ఆయన దేనికి ముందుకి రాడు, మీరు అవసరమైతే కోర్టులకు వెళ్ళండి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, దేనికి కూడా అతను ముందుకు వచ్చేటటువంటి వ్యక్తి కాదు, అతను ఏమేమి చేసేటటువంటి వ్యక్తి కాదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అంటూ ఉన్నారు. మరి దయచేసి ఈ వెంకట చాగంటి గారికి నేను ఇదంతా కూడా ఒక వీడియో చేసి పెడుతున్నాను. దీంట్లో ఆర్య సమాజము, వేద ప్రచారకులము అని చెప్పుకుంటున్నటువంటి ఆచార్య శ్రీధర్, మరి ఆయన శ్రీధర్ ఆచార్య గారు, మరి ఆయన ఏం చదువుకున్నాడో ఎక్కడ చదువుకున్నాడో నాకు కూడా పూర్తిగా తెలియదు. ఆయన కూడా ఒక మ్యాటర్ పెట్టి దీంట్లో రాశారు. ఆ తర్వాత మసన చెన్నప్ప గారు కొన్ని బిరుదులే ఇచ్చారు ఆయన గారికి, ఏకంగా చతుర్వేద జ్ఞాన బ్రహ్మ, అట్లాగే ఇంకా కొన్ని బిరుదులు ఇచ్చారు. ఆ బిరుదులకు ఆయన మసన చెన్నప్ప గారు ఇచ్చినటువంటి బిరుదులకి ఆయన అర్హుడా కాదా అని, నేను అర్హుడు కానటువంటి వ్యక్తికి మీరు ఎలా బిరుదులు ఇస్తారు అని అంటే, రమారమి నాకేం సంబంధం లేదు, నేను అతనికి ఎటువంటి బిరుదులు ఇవ్వలేదు అని చెప్పేసి చెప్పాడు ఆయన. తో నేను వెంటనే హైదరాబాద్ వెళ్ళి ఆ రమణానంద రాసినటువంటి చతుర్వేద సంహిత అనేటటువంటి పుస్తకాన్ని సేకరించి తీసుకురావడం జరిగింది. ఆ పుస్తకంలో మసన చెన్నప్ప గారు రాసినటువంటి ఉపోద్ఘాతాలు, ఆయనని కీర్తిస్తూ రాసినటువంటి కొంత మ్యాటర్ ఉంది. దయచేసి ఆ మ్యాటర్ కూడా మీరు చదవండి. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నటువంటిది గ్రంథాభిప్రాయం, ఆర్షకవి ఆచార్య మసన చెన్నప్ప అని చెప్పేసి ఆయన రాసినటువంటి రైటింగు. ఆయన రాసి దీంట్లో పెట్టినటువంటి అన్నిది కూడా నేను మీకు వీడియో చేసి పంపిస్తున్నాను, చాగంటి వెంకట గారు. దయచేసి ఇదంతా కూడా మీరు ఏ విధంగా చేస్తారో, ఏ విధంగా చూస్తారో కొంచెం చూసి దీన్ని మీరు లైవ్లోకి తీసుకొచ్చి, అవసరమైతే మనము వారు గనుక ఈ యొక్క ప్రశ్నలకి సమాధానాలు చెప్పడానికి వారు సిద్ధంగా లేకపోతే వారిని బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం గవర్నమెంట్కి లేదా? గవర్నమెంటు కోర్టులకు లేదా? ధర్మాన్ని రక్షించడం కోర్టుల పని కాదా? న్యాయాన్ని రక్షించడం
గవర్నమెంట్ యొక్క అధికారుల యొక్క పని కాదా? మరి ఒక సామాన్యుడు ఈ విషయాన్ని బట్టి అడిగితే పోలీసులు వచ్చి శిక్షలు వేస్తారు, కోర్టులు శిక్షిస్తాయి. కాబట్టి ఒక విద్వాంసుడిగా ఒక అడగవలసినటువంటి బాధ్యత చాగంటి వెంకట గారికి ఉంది. నేను మహర్షిని అని చెప్పుకుంటున్నటువంటి రమణానంద గారు కూడా దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దయచేసి ఈ విషయాలకు మీరిద్దరూ చర్చ కూర్చోవాల్సిందే. అవసరమైతే కోర్టులకు వెళ్ళైనా సరే వారిని బయటికి తీసి పిలిపించి ఈ విషయాన్ని చర్చకు తీసుకురావాల్సిందిగా మేము మనవి చేస్తూ ఉన్నాం. ధన్యవాద్. ఓం.